ప్రెగ్నెన్సీలో గనుక ఎవరన్నా స్పాటింగ్ అంటే జస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అట్లా ఏమన్నా వాళ్ళకి కనపడితే ఇమ్మీడియేట్‌గా అప్పటి నుంచి కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌లో ఉండాలా? అవసరం ఉందా దాని గురించి? అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. జనరల్ కన్సెన్సస్ అండి. జనరల్ కన్సెన్సస్ లేదా మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గాని, లేదా సైంటిఫిక్ రిసర్చ్ కానీ, వాళ్ళు చెప్పేదేంటి అంటే, జనరలైజ్డ్‌గా అందరికీ ఈ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అన్నది ఎవరు గూడా అడ్వైస్ చెయ్యరు. బట్ కేస్ టు కేస్ బేసిస్ మీద డిఫర్ అవుతూ ఉండొచ్చు. సో, ఎవరికన్నా జస్ట్ స్పాటింగ్ ఉంది అన్న కనపడింది అన్న వెంటనే, మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటే మీ డాక్టర్‌ని వెళ్లి కలవాల్సుంటుంది. కలిసిన తర్వాత మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సింప్టమ్ ఏంటి? స్పాటింగ్ కొంచెమే బ్లీడింగ్ అవుతుందా? కలర్ ఎలా ఉంది? అది బ్రౌనిష్ డిశ్చార్జ్ గూడా అవుతదండి కొంతమందికి. బట్ ఫ్రెష్ బ్లీడ్ బ్రైట్ రెడ్ కలర్‌లో అవుతేనే భయపడాలి. అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది? హెవీగా అవుతుందా? జస్ట్ కొంచెం జరిగి ఆగిపోయిందా? ఓన్లీ యూరిన్ పాస్ చేసేటప్పుడే కనపడుతుందా? సో, ఇలాంటి డీటెయిల్స్ మీరు మీ డాక్టర్‌కి ప్రొవైడ్ చేయాల్సుంటుంది. అప్పుడు మీ డాక్టర్ ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ ఏం మెడిసిన్స్ మీద ఉన్నారు అనేది ఫస్ట్ రివ్యూ చేస్తారు. కొంతమందికి ఎర్లీ ఇంతకుముందు మిస్‌క్యారేజెస్ ఉండడం వల్ల కావచ్చు, లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్‌మెంట్‌లో ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ఎక్స్‌ట్రా మెజర్స్ లేదా ఎక్స్‌ట్రా సపోర్ట్ కోసం సమ్‌టైమ్స్ మేము బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ అండ్ హెపారిన్ అని ఉంటాయి. ఆస్పిరిన్ అన్నది ఒక టాబ్లెట్, హెపారిన్ అన్నది ఇంజెక్షన్స్, పొట్టకేసే ఇంజెక్షన్స్. సో, కొంతమంది లేడీస్ ఈ మెడికేషన్ మీద ఉంటారనమాట. అటువంటి లేడీస్ ఒకవేళ ఈ స్పాటింగ్ లేదా బ్లీడింగ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవుతే, ఫస్ట్ ఈజ్ ఆ మెడిసిన్స్‌ని టెంపరరీగా హోల్డ్ చేయండి. స్టాప్ చేయండి. స్టాప్ చేసి ఫర్దర్‌గా బ్లీడింగ్ అవ్వకుండా మీకు కొన్ని ఇంజెక్షన్స్ లేదా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వైస్ రెస్ట్ గురించి మాట్లాడితే కంప్లీట్‌గా బెడ్‌కి అంకితం ఉండండి. ఎక్కడ కదలొద్దు, అక్కడే తినాలి, ఎక్కడ మూవ్ అవ్వద్దు అని ఎవ్వరు చెప్పరండి. ఏమంటారంటే డైలీ మీరు చేస్తున్న ఫిజికల్ యాక్టివిటీని తగ్గించండి. అంటే మీరు ఆఫీస్‌కెళ్తున్నారు, బస్ తీసుకొనెళ్ళాలి, లాంగ్ జర్నీ వెళ్ళాలి. మేబీ కొంచెం కొన్ని డేస్ లీవ్ పెట్టండి. ఇంట్లో కుకింగ్ లాంటివి చేసుకోవచ్చు. బట్ వెరీ స్ట్రెన్యూయస్ యాక్టివిటీస్ లైక్ ఏమన్నా ఇల్లు తుడచడము, లేదా బట్టలు ఉతకడము అట్లాంటి ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే కొంచెం తగ్గించండి. టెంపరరీగా అవన్నీ ఆపండి. మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ లేదు అంటే డైలీ రొటీన్‌కి రిటర్న్ అవ్వచ్చు అన్నది చెప్తారు. ఎందుకు ఇంత జాగ్రత్త పడాలి? కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే తప్పేంటి? ఇంట్లో చాలా సపోర్ట్ ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఎందుకు బెడ్ రెస్ట్ వద్దు? హ్యాపీగా బెడ్ మీదనే ఉండనివ్వండి. ఎవరొకరు ఉన్నాము. అన్ని పనులు చేసుకుంటాము. ఫుడ్ కూడా అక్కడికే అందిస్తాం. తప్పేంటి? బెడ్ రెస్ట్ వల్ల ప్రాబ్లమ్ ఏం లేదు, నెగెటివ్ ఏం లేదు అంటే ఏం ప్రాబ్లమ్ లేదండి. తీసుకోవచ్చు. కానీ కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి బెడ్ రెస్ట్ వల్ల. కంప్లీట్‌గా బెడ్ మీదనే కూర్చున్నారు, బెడ్ రెస్ట్‌లో ఉన్నారు అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫస్ట్ ప్రాబ్లమ్ రక్తం గడ్డగట్టే టెండెన్సీ, బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అది లెగ్స్‌లో గావచ్చు అట్లా. సో, అందుకని మంచి మూవ్‌మెంట్ ఉండాలి అంటాం. ఏరోప్లేన్‌లో గూడా లాంగ్ డిస్టెన్సెస్ ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నారనుకోండి, ఆల్‌మోస్ట్ 18-20 అవర్స్ ఫ్లైట్ ఉంటుంది డ్యూరేషన్. ఏమంటారు డాక్టరు, "పర్లేదమ్మా ప్రెగ్నెన్సీలో గూడా మీరెళ్ళొచ్చు. ఫ్లైట్ ట్రావెల్ చేయొచ్చు ఏరోప్లేన్‌లో. కానీ మధ్య మధ్యలో మీరు లేచి అటు ఇటు ఫ్లైట్‌లోనే నడుస్తూ ఉండండి" అంటారు. ఎందుకు జెప్తారు? ఒకటే చోట స్టేషనరీగా రెస్ట్‌లో ఉంటే యాక్టివిటీ లేదనుకోండి, మజిల్స్ పంపింగ్ ఉండదు. అప్పుడు బ్లడ్ అంతా మీకక్కడ పూల్ అయిపోయి కాళ్ళల్లో రక్తం గడ్డగడుతూ ఉంటుంది. సో, బ్లడ్ క్లాట్స్ అనేవి తయారైతాయి. అవి చాలా డేంజరస్. ఆమెకి డేంజరస్, బేబీకి గూడా డేంజరస్. అందుకనే బెడ్ రెస్ట్ ఒద్దు అంటాం. సెకండ్ వచ్చేసి ఇంకెక్కడ ప్రాబ్లమ్ అవుతుంది బెడ్ రెస్ట్ వల్ల. ఒకటే చోటున్నప్పుడు ఏమవుతుందంటే యాక్టివిటీ లేదు. మైండ్ డైవర్షన్ ఉండదు. ఆమె ఆ ప్రెగ్నెన్సీకి ఏమైతదో, ఏం జరుగుతదో అన్న ఒక్కటే థాట్ ఆమె మైండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. సో, సమ్‌టైమ్స్ వాళ్ళు డిప్రెషన్, యాంగ్జైటీకి గూడా గురి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే బెడ్ రెస్ట్ ఒద్దు అంటాం. అండ్ మన యూట్రస్ భాగానికి మంచి బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ జరగాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. బెడ్ రెస్ట్ వల్ల అది జరగదు. మరి బెడ్ రెస్ట్ ఎక్కడ అడ్వైజ్డ్ లేదా అంటే కొన్ని కేసెస్‌లో మేము బెడ్ రెస్ట్ చెప్తాం. అక్కడే ఉండండి. అసలు బాత్రూమ్ గూడా పోకండి. అక్కడే పాన్ పెట్టాలి అని జెప్పేసి చెప్తుంటాం. ఎక్కడ? ఫస్ట్‌ది మీ గర్భసంచి లోపల మాయ కంప్లీట్‌గా కింద సైడ్‌కుంది. కొంచెం అటు ఇటు మీరు జరిగినా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటి కేసెస్‌లో పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉండాలి అని చెప్తారు. సెకండ్ గర్భసంచి మూతి ఓపెన్ అయిపోయింది. కానీ బేబీ ఇంకా డెలివరీ డేట్‌కి చాలా దూరంలో ఉన్నారు. ఎంతో కొంత మనం మాక్సిమం ఆ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్‌ని లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. సో, అటువంటి ఎర్లీగా ప్రీ టర్మ్ లేబర్‌కి వెళ్ళిన వాళ్ళని గూడా మనకు
బెడ్ రెస్ట్ లోనే ఉండమని చెప్తాం. సో ఇట్లాంటి స్పెసిఫిక్ వెరీ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ తప్ప ఎక్కడ కూడా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కావచ్చు, లేదా ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కావచ్చు, కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది ఎక్కడ కూడా అడ్వైస్ అవ్వదు. థ్యాంక్ యూ.